జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ పేరు వింటే కలెక్షన్ల కనకవర్షం కురిసిన రోజులు గుర్తొస్తాయి. ఫ్యాంటసీ ప్రపంచంలో విహరించిన క్షణాలు జ్ఞాపకం వస్తాయి. ఈ సినిమా రిలీజ్ అయి 35 సంవత్సరాలు అవుతోంది. 1990 మే 9వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అయింది. విడుదలై 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ చిత్రం. జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ సందర్భంగా స్పెషల్ డ్రైవ్ చూద్దాం. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రాన్ని రిలీజ్ చేయడానికి 7 ఏళ్ల క్రితమే అనుకున్నారు. 2018లో ఈ చిత్ర నెగిటివ్ రీల్ కోసం వెతకటం మొదలుపెట్టింది మూవీ టీం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేటర్స్లో ఎక్కడైనా రీల్ ఉందేమోనని వాకప్ చేశారు. కొన్ని చోట్ల రీల్స్ దొరికినా కానీ అవి పూర్తిగా పాడైపోయి ఉన్నాయి. చివరికి 2021లో విజయవాడలోని అప్పారావు అనే వ్యక్తి వద్ద ఉపయోగపడే ప్రింట్ రీల్ ఒకటి దొరికింది. అయితే అది కూడా దుమ్ము ధూళితో నిండిపోయింది. ఎంతో కష్టపడి ఆ రీల్ని మళ్ళీ పునరుద్ధరించారు జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ టీం. మే నెల ఒక పక్క భారీ వర్షాలతో కూడిన తుఫాను రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంది. సినిమాల సంగతి దేవుడెరుగు, ముందు ఉన్న గూడు భద్రంగా ఉండి 4 మెతుకులు దొరికితే చాలు అనే రీతిలో జనం ఉన్నారు. ఎప్పుడు తెరిపిస్తుందో తెలియదు. చాలా ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. అప్పటికే ఆడుతున్న చిత్ర నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కలెక్షన్స్ తగ్గిపోయి ఎగ్జిబిటర్లు లబోదిబమంటున్నారు. విపత్తు లేని ప్రాంతాల్లో ఓ మోస్తరుగా ఉంది, కానీ మొత్తంగా చూసుకుంటే ప్రభావం అయితే గట్టిగానే తగులుతోంది. అశ్విని దత్ కోట్లు పోసి అప్పటిదాకా అంత భారీ బడ్జెట్తో ఏ ప్రాజెక్టు తీయలేదు. అంతకుముందు తీసిన ఆఖరి పోరాటానికి మించి ఖర్చయింది. బ్లాక్ బస్టర్ అయితే తప్ప కొన్నవాళ్ళు సేఫ్ కారు. ఏటికి ఎదిరిదే సాహసంతో భారం దేవుడి మీద వేసి దత్తుగారు నిశ్చింతగా ఉండడం అలవాటు చేసుకున్నారు. ఎందుకంటే వెనుగడుగు వేసే ఛాన్స్ లేదు. ఆ సినిమా పేరు జగదేక వీరుడు అతిలోక సుందరి. 9వ తేదీ వచ్చేసింది. వర్షాల వల్ల కొన్ని చోట్ల ప్రింట్లు ఆలస్యంగా చేరుకున్నాయి. ఇప్పట్లా డిజిటల్ సిస్టమ్ కాదు కాబట్టి ప్రతి బాక్సు రవాణా కావాల్సిందే. ఎక్కడ ఆలస్యం జరిగినా షో టైంలో తేడాలు వచ్చేస్తాయి. ట్రాకులు పాడైన చోట రైళ్లు షెడ్యూల్ ప్రకారం తిరగడం లేదు. డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర ఒత్తిడిలో ఇవన్నీ మేనేజ్ చేస్తున్నారు. వాళ్ళ చేతుల్లోనూ ఏమీ లేదు. అనుకున్న టైంకి కొన్ని ఊళ్ళలో ఆటలు మొదలయ్యాయి. ఇంకొన్ని చోట్ల మధ్యాహ్నం నుంచి బోర్డులు పెట్టారు. ఎక్కడో అభిమానుల గోల మొదలైంది. కమ్యూనికేషన్ ఫాస్ట్గా లేని కాలం అది. ల్యాండ్లైన్ ఫోన్ లేదా టెలిగ్రామ్ మూడో ఆప్షన్ లేదు. అప్పటికే హిమశిఖరమంత స్థాయికి చేరుకున్న చిరంజీవి బొమ్మ కావడంతో క్లాసు మాసు తేడా లేకుండా గొడుగులు పట్టుకుని మరీ థియేటర్లకు తండోపతండాలుగా బయలుదేరారు. వైజయంతి మూవీస్ ఆఫీస్ ఫోన్ బహుశా అప్పుడు మోగినన్ని సార్లు మళ్ళీ ఆ స్థాయిలో ఇంకెప్పుడు రింగ్ అవ్వలేదు. చరిత్ర లిఖించబోయే ఓ ఘట్టానికి తాను ఒక వారధిగా నిలవడం కన్నా ఆ టెలిఫోన్కు కావాల్సింది ఏముంటుంది? అలా ఒక సువర్ణ అధ్యాయపు ప్రస్థానానికి నాంది ఇన్ని అడ్డంకుల మధ్య మొదలైంది. మొదటి వారం కలెక్షన్స్ బాగున్నాయి, కానీ ఆశించిన రేంజ్ కాదు. కారణం వాతావరణం. 2వ వారంలోకి అడుగు పెట్టాక కానీ వరుణుడు కుదుట పడలేదు. ఇక అక్కడ మొదలైంది జైత్రయాత్ర. నిజానికి ఈ సినిమా మొదలుపెట్టే టైంకి చిరంజీవిది బేభత్సమైన ఫామ్. ఎటొచ్చి రాఘవేందర్ రావే ఫ్లాపుల్లో ఉన్నారు. నాగార్జున అగ్ని, వెంకటేష్ ఒంటరి పోరాటం రెండూ దెబ్బతిన్నాయి. మెగాస్టార్కు యుద్ధభూమి, రుద్రనేతలతో డిజాస్టర్లు పడ్డాయి. ఆ సమయంలో భారీ బడ్జెట్తో జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి విజువల్ ఫ్యాంటసీ ప్రాజెక్టుని ఆయన చేతుల్లో పెట్టడం మీద సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు, ఇండస్ట్రీలోనూ రకరకాల కామెంట్లు. అశ్విని దత్తుకి ఇవన్నీ వినపడడం కాదు, ఆయనకు నమ్మకం ఉంది. దర్శకేంద్రులు ఆఖరి పోరాటం డీల్ చేసిన తీరు, దాని ఫలితం ఇంకా ఆయన కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. అడవి రాముడితో బాక్సాఫీస్కు గ్రామర్ నేర్పించిన మహానుభావుడి మీదే అపనమ్మకమా? నో వే. అందుకే ఆ గుసగుసలను పట్టించుకోకుండా ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యారు.
రచయిత శ్రీనివాస చక్రవర్తి ఇచ్చిన చిన్న ఐడియాని రాఘవేంద్రరావుతో పాటు ఎండమూరి వీరేంద్రనాథ్, మాటల రచయిత జంధ్యాల, సత్యమూర్తి, దివాకర్ బాబు, క్రేజీ మోహన్ తదితర దిగ్గజాలు కూర్చొని కథకు చక్కని రూపాన్ని తీసుకొచ్చారు. ఫైనల్ వర్షన్ అయ్యాక ముందు అనుకున్న లైన్ ఇదేనా అనిపించేలా అద్భుతంగా కుదిరింది. 1కి 2 సార్లు చెక్ చేసుకున్నారు. చిరంజీవి సైతం వీలు దొరికినప్పుడంతా నెల రోజులు చర్చల్లో పాల్గొని కీలక మార్పులు కొన్ని రికమెండ్ చేయడం చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయింది. చిరంజీవికి స్టార్డమ్ వచ్చాక శ్రీదేవి తనతో జోడీగా నటించలేదు. ఎందరో దర్శక నిర్మాతలు ట్రై చేశారు కానీ కుదరలేదు. ఎవరో ఎందుకు శ్రీదేవే నిర్మాతగా మారి వజ్రాల దొంగ పేరుతో షూటింగ్ కూడా మొదలు పెడితే అది పావు వంతు కూడా కాకుండానే ఆగిపోయింది. ఈ కాంబినేషన్ కుదిర్చే అదృష్టం అశ్విని దత్కు రాసి ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? విలన్ మహాద్రష్టగా అమరీష్ పూరి ఫిక్స్. కన్నడం నుంచి ప్రభాకర్, తెలుగు నుంచి అంకుశం రామిరెడ్డి, తనికెళ్ళ భరణి, ఇలా విలన్ గ్యాంగ్ని భారీగా సెట్ చేసుకున్నారు. కామెడీ ట్రాక్ కోసమే ప్రత్యేకంగా తమిళం నుంచి జనకరాజును తీసుకొచ్చి అల్లు రామలింగయ్య, బ్రహ్మానందంకి జోడించారు. ప్రత్యేకంగా 7 సెట్లు వేశారు. సినిమా ఏమాత్రం తేడా కొట్టినా అశ్విని దత్ మళ్ళీ 0 నుంచి కెరీర్ని మొదలు పెట్టాల్సి ఉంటుంది. అయినా తెగించారు ఆయన. విఘ్నాలేవీ లేకుండా నిర్విరామంగా షూటింగ్ పూర్తయింది. ఇలాంటి మనసుకు కష్టమనిపించే సంఘటనలు తప్ప ఇంకే ఇబ్బందులు ఎదురుకాలేదు. దత్తుగారు మొదలుపెట్టిన మహాయజ్ఞంకు అసలు పరీక్ష మే 9 వచ్చేసింది. ఫస్ట్ క్లాస్ మార్కులు వస్తే చాలు అనుకుంటే ఏకంగా డిస్టింక్షన్ స్కోర్ కొట్టేసింది బొమ్మ. హీరో పాత్ర అంతగా కనెక్ట్ అవ్వడానికి కారణం అతను ఓ మామూలు మనిషి కావడమే. 4 అనాథ పిల్లలను చేరదీసి గైడ్గా 4 రాళ్ళు సంపాదించుకుంటూ ఎక్కడైనా అన్యాయం జరిగితే సహించలేని వాడిగా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేశాడు. రాజు ఎక్కడా మితిమీరిన హీరోయిజం చూపడు. తనకు చేతనైన స్టైల్లోనే ఫైట్లు చేస్తాడు. తప్పు చేస్తే వాడు కోటీశ్వరుడైనా మామూలు తెలిసిన మంత్రగాడైనా ట్రీట్మెంట్లో ఏం తేడా ఉండదు, తుక్కు రేపడమే. కానీ తన పంచన చేరుతున్న పిల్లలంటే ప్రాణం. ఆపాయమని తెలిసిన కాలు విరిగిన పండు కోసం మానస సరోవరం వెళ్లేందుకు సిద్ధపడతాడు. ఆఖరిలో మహాద్రష్టను చంపేందుకు మహిమగల ఉంగరాన్ని తీసుకుని ఇంద్రజ చెప్పినా దాన్ని వద్దని కత్తి తీసుకునే మొనగాడతాడు. ఇలా రాజు క్యారెక్టర్ని తీర్చిదిద్దిన తీరు అందరికీ అలా ఎక్కేసింది. నిజంగా ఇంద్రలోకంలో దేవేంద్రుడికి కూతురు ఉంటే ఖచ్చితంగా శ్రీదేవి అంత అందంగా ఉండదని బెట్టు కట్టొచ్చనే అభిప్రాయం అభిమానుల్లోనే కాదు సామాన్య పబ్లిక్లోనూ ఉండేది. పసిడి రంగులో ముట్టుకుంటే ఆ లేలేత లావణ్య సౌకుమార్యం మనకు కొంతైనా అంటుకోదా అని ఆశపడి మెరిసిపోయే శ్రీదేవి కన్నా బెస్ట్ చాయిస్ అతిలోక సుందరిగా ఇంకెవరిని ఊహించుకున్నా నవ్వు రావడం ఖాయం. మానవ అంటూ చేసే అల్లరి, అమాయకత్వం కూడిన మొహంతో కల్మషం లేని హావభావాలతో శ్రీదేవి అద్భుతంగా నటించింది. ఫార్ములా విలనిజంతో కమర్షియల్ సినిమా ఒక మూసగా మారిపోతున్న తరుణంలో ఆఖరి పోరాటంతో అమరీష్ పూరిని తీసుకొచ్చిన రాఘవేంద్రరావు ఇందులో మహాద్రష్టగా ఆయన తప్ప ఇంకెవరు చెయ్యలేరు అన్నంత గొప్పగా ఆ పాత్రను పండించారు. బాలిక కపాలిక అవాహయామి అంటూ అమ్మాయిలను వశపరుచుకొని వాళ్ల ముందు నిమ్మకాయలు వేసే మేనలను చూసి చిన్నపిల్లలు నిజంగానే భయపడిపోయారు. గుండె మీద పలకతో సకం ఆచ్ఛాదన ఉండే వస్త్రధారణతో అమరీష్ పూరి సొంతంగా డబ్బింగ్ చెప్పుకునే ప్రాణప్రతిష్ఠ చేసిన తీరు నిజంగా ప్రత్యేకం. కమర్షియల్గా మాస్ వెర్రెక్కిపోయే పాటలు ఇచ్చే సబ్జెక్ట్ కాదిది. అలా అని ఏదో సాగర సంగమం తరహాలో సంగీతం కూర్చే తరహాను కాదు. ఉపమానాలకు సరిపోని మెగా ఇమేజ్ ఉన్న చిరంజీవి లాంటి హీరో ఆల్బమ్ అంటే ఖచ్చితంగా అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. వాటిని అందుకుంటూనే ఫార్ములా పేరుతో కథలో ఆత్మను చంపకూడదు. అలా చేయాలంటే ముందు రాజు ఇంద్రజల ప్రేమ కథకు రాఘవేంద్రరావు కంటే ఎక్కువగా ప్రేమించాలి. అందుకే రాజా క్లాసిక్ అనే పదాన్ని మించే ఇంకేదైనా కొత్తది వాడేలా మర్చిపోలేని గీతాలు ఇచ్చారు.
అబ్బని తీయని దెబ్బకు ప్రేక్షకులు ఎంత మైమరిచిపోయారో అంతకు రెట్టింపు యమహా నీ యమా యమ అందంకు ఏలలతో హోరెత్తించారు. ఇక జై చిరంజీవ అంటూ పిల్లల పాడే పాటను రోమాలు నెక్కబుడుచుకునే రీతిలో స్వరపరిచిన తీరు దాన్ని ఆ టైంలో హనుమాన్ గోలలో పెట్టుకునేలా చేసింది. ఇక రీ రికార్డింగ్ గురించి, రాజా చేసిన మ్యాజిక్ గురించి చెప్తూ పోతే పుస్తకమే అవుతుంది. ఇంద్రజ భూమి మీదకు వచ్చినప్పుడు ఇచ్చిన బీజిఎం ఇప్పటికీ వైజయంతి సంస్థ తన బ్యానర్ టైటిల్లో, కార్డ్స్లో ఉపయోగిస్తుంది అంటే ఇంతకన్నా చెప్పేదేముంది. అందుకే రాజా ది గ్రేట్. ఒకరా ఇద్దరా, దీనికి పనిచేసిన ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టారు కాబట్టి ఊహకందని వెండితెర మాయాజాలం ఆవిష్కృతమై 35 ఏళ్ళు అవుతున్నా ఇంకా వాడిపోని సౌరభాలను వెదజల్లుతూనే ఉంది. టెక్నాలజీ అంతగా లేని టైంలోనే కెమెరాతో అద్భుతాలు సృష్టించిన విన్సెంట్, చిరు, శ్రీదేవుల జంటను ఇంపుగా చూపించిన కేఎస్ ప్రకాష్ ఛాయాగ్రహణం, 2.5 గంటల పాటు ఒక్క సెకను విసుగు లేకుండా కట్ చేసిన ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారి ఎడిటింగ్, నిజమా స్వప్నమా అనిపించేలా ఉన్న చలం కళా నైపుణ్యం, ఫైట్స్తో ఆబాల గోపాలాన్ని మెప్పించిన పప్పు వర్మ పోరాటాలు, ఇలా అందరి సమిష్టి కృషి కళ్ళు పక్కకు తిప్పుకోనివ్వని అద్భుతాన్ని ఆవిష్కరింపజేసింది. చదువుతుంటేనే 1,00,000 సందేహాలు ఇచ్చే ఇలాంటి కథను ఎక్కడా లాజిక్ గురించి ఆలోచించే అవకాశం ఇవ్వకుండా రాఘవేంద్రరావు గారు తీర్చిదిద్దిన తీరు నభూతో నభవిష్యత్. కేవలం ఉంగరం పోగొట్టుకుంటేనే ఇంద్రలోక ప్రవేశం పోవడం ఏమిటి అనే సిల్లీ పాయింట్ని సైతం చాలా కన్విన్సింగ్గా కథనం ముందుకు వెళ్లే కొద్దీ ఆ అనుమానం తెలెత్తకుండా తన టీంతో కలిసి కూర్చున్న తీరు నిజంగా ఒక గ్రామర్ పుస్తకం లాంటిది. సన్నివేశాలను కూర్చున్న తీరు, ప్రతి అంశంలోనూ తీసుకున్న శ్రద్ధ అణువణువున కనిపిస్తుంటుంది. సినిమా మొత్తం మీద ఇంద్రలోకం సెటప్ కనిపించేది కేవలం కొన్ని నిమిషాలే. మిగిలిన 2.5 గంటల కథ భూమి మీదే ఉంటుంది. అయినా ఇంద్రజ అనే ఫీలింగ్ని చివరిదాకా కొనసాగిస్తూ 2 లోకాల మధ్య ప్రేమ కథగా నడిపించడం వల్లే ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. పాటల చిత్రీకరణలోనూ తనదైన స్టైల్ చూపించిన దర్శకేంద్రులు చిరు మార్క్ స్పీడ్ స్టెప్స్ ఒక్కటి కూడా లేకపోయినా అసలు ఆ లోటే తెలియనివ్వకుండా మళ్ళీ మళ్ళీ పాటల కోసమే వచ్చేలా చేయడం ఆయనకే చెల్లింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇలాంటివి విజువల్ వండర్ను తెరకెక్కించడానికి భారీ బడ్జెట్తో పూనుకున్న అశ్విని దత్ సాహసం గురించి మాత్రం ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమా మీద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రేపు విడుదల అన్నప్పుడు రాష్ట్రం మొత్తాన్ని వరదలు ముంచెత్తిన సమయంలో ఎవరికైనా గుండుపోటుకు తక్కువ ఇంకేదీ రాదు. అయినా కూడా ఫలితం మీద భరోసాతో తన టీంను నమ్ముకుని ఆయన చేసిన మహాయజ్ఞం 3 దశాబ్దాలు దాటినా తలుచుకునేలా చేసింది. అందుకే చిరంజీవి ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా, రికార్డులు బద్దలుగొట్టినా ఇది మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలోని పాటలు నేటికి మారుమోగుతూనే ఉన్నాయి. అవి ఆల్ టైమ్ హిట్స్గా నిలిచాయి. అబ్బని తీయని దెబ్బ సాంగ్ ఓ సంచలనం. అప్పట్లో యూత్ని ఉర్రూతులోగించింది ఈ సాంగ్. అయితే ఈ పాట ఒకే ఒక్క రోజులో తయారు చేశారట. ఉదయం 9 గంటలకు ఇళయరాజా ట్యూన్ క్రియేట్ చేస్తే లంచ్ టైంలో వేటీరు లిరిక్ రాశారంట. అలా ఒక్క రోజులోనే ఈ సూపర్ హిట్ సాంగ్ రూపొందింది. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవే చెప్పారు. జగదేక వీరుడు చిత్రంలో దినక్కుత్తా సాంగ్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. అయితే ఆ పాట కోసం మెగాస్టార్ ఎంత కష్టపడ్డారో తెలుసా? ఆ పాట షూట్ చేసే టైంలో చిరంజీవి 106 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నారు. షార్ట్ బ్రేక్ టైంలో ఐస్ ప్యాక్ బట్టలు చుట్టి చిరంజీవి శరీరాన్ని చల్లార్చారు. 2 రోజుల్లో ఒకే సెట్లో ఆ సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేశారు. షూటింగ్ అయిపోయిన వెంటనే మెగాస్టార్ని విజయ హాస్పిటల్లో జాయిన్ చేశారు. 3 రోజులు బెడ్ మీద గడిపారు ఆయన. అంతకీ ఆయన అంతలా ఎందుకు కష్టపడాల్సి వచ్చిందంటే, శ్రీదేవి కాల్ షీట్లు 2 రోజులు మాత్రమే ఉన్నాయి. తర్వాత మరో షూటింగ్ కోసం విదేశాలకు వెళ్ళాలి. ఈ కారణంగా మెగాస్టార్ అంతలా కష్టపడ్డారు. అంత బాధని భరిస్తూ కూడా అదిరిపోయే స్టెప్స్తో ఆ పాటని గుర్తుండిపోయేలా చేశారు మెగాస్టార్. ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా సాంగ్ ఎప్పుడు విన్నా ఇప్పుడే కంపోజ్ చేసినట్లుంటుంది.
అలాంటి ఫ్రెష్ ట్యూన్ని కంపోజ్ చేసిన ఇళయరాజాని సంగీత అభిమానులు ఎప్పటికీ మర్చిపోరు. ప్రియతమా సాంగ్ శ్రీదేవి చాలా ఇష్టం. ఆ మెలోడీకి కొరియోగ్రాఫరే లేడు. ఎక్కువ మూమెంట్స్ లేకుండా కేవలం కంటి చూపులు సైగలతోనే సాంగ్ కంపోజ్ చేశారు. అలా చేసింది ఎవరో తెలుసా? ఇంకెవరు, కె రాఘవేంద్రరావు. అజియన్ విన్సెంట్, కెఎస్ ప్రకాష్ ఫోటోగ్రఫీ, మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్, మెగాస్టార్ శ్రీదేవి డ్యాన్స్ మూమెంట్స్ ఈ పాటని క్లాసిక్గా నిలిపింది. జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ బడ్జెట్ 2 కోట్లు, బాక్స్ ఆఫీస్ వద్ద 15 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాకి మెగాస్టార్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? 25 లక్షలు. ఇక శ్రీదేవి 20 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుందని అప్పట్లో కథనాలు వచ్చాయి. తెలుగు టాప్ 25 చిత్రాల్లో జగదేక వీరుడు అతిలోక సుందరి తప్పకుండా స్థానం ఉంటుంది. ఇది టైమ్లెస్ క్లాసిక్గా నిలిచిన చిత్రం. కలెక్షన్లో చరిత్ర, సోషియో ఫ్యాంటసీ చిత్రం. ఈ భారీ ఫ్యాంటసీ చిత్రం బ్లాక్ బస్టర్గా నిలిచింది. 35 సంవత్సరాల తర్వాత 2D, 3D ఫార్మాట్స్లో ముస్తాబైంది ఈ మెగా మూవీ. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు 6 రూపాయలు ఉన్న టికెట్ బ్లాక్లో ఏకంగా 210 రూపాయలకు అమ్ముడైపోయిందట. ఈ విషయంపై అప్పట్లో పేపర్లో కూడా వార్తలు వచ్చాయి. రిలీజ్ సందర్భంగా ఆ విషయాన్ని గుర్తు చేస్తూ వైజయంతి మూవీస్ బ్యానర్ తన ఎక్స్ అకౌంట్లో ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఎన్ని వసంతాలైనా జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం అజరామరంగా నిలిచే ఉంటుంది. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ యూటీవీ.